ఆపరేషన్ సింధూర్ అండ్ ఆపరేషన్ కగార్ భారతదేశంలో ఒక పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. ఎవరి నోట్లలో కూడా చూడు ఈ రెండు ముచ్చట్లు మాత్రం మాట్లాడు. ఆపరేషన్ సింధూర్ గురించి నాకు తెలిసి మనం ఎగ్జాస్టివ్గా కవర్ చేసినాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అన్ని అంశాలలో మనం కవర్ చేసినాం మన చిత్రగుప్త. ఆపరేషన్ కగార్ గురించి ఇన్ఫ్యాక్ట్ మనము పెద్దగా మాట్లాడుకోలేదు. అసలు ఏంది ఆపరేషన్ కగార్, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ రకంగా ముంగటికి పోతుంది, దీని రిపకర్షన్స్ ఏముంటాయి అని ఐమ్ ప్రామిసింగ్ యూ. మోస్ట్లీ రేపు అరౌండ్ మధ్యాహ్నం టైమ్స్లో ఒక దీని మీద స్పెషల్ పోడ్కాస్ట్ కూడా చిత్రగుప్త్ ఇయనిక ప్రయత్నం చేస్తాం. దానికంటే ముందు కొన్ని అంశాలు ఆపరేషన్ కగార్ మీద డిస్కస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అసలు ఆపరేషన్ కగార్ ఏంది అని చెప్పి మాట్లాడితే, ఏదైతే కౌంటర్ ఇన్సర్జెన్సీ ఇనిషియేటివ్ ఉండే కదా ఇండియన్ గవర్నమెంట్ భారత్ సర్కార్ది, ఇది ఒక లార్జ్ స్కేల్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఇనిషియేటివ్ లెక్క పలు విశ్లేషకారులు భావిస్తున్నారు. దీని ప్రధాన లక్ష్యం ఏందనంటే నక్సల్ ఆర్ టు దట్ మ్యాటర్ మావో ఇన్సర్జెన్సీ ఏదైతే ఉన్నదో అడవులలో ఊర్లలో ఆర్ టు దట్ మ్యాటర్ ఆ ప్రాంతాలలో ఈ రెడ్ కారిడార్ ఎక్సెట్రా ఏదైతే ఛత్తీస్గఢ్, తెలంగాణ అండ్ ది నేబరింగ్ స్టేట్స్ పక్కకున్న రాష్ట్రాలలో ఏదైతే మాట్లాడుతున్నారో దీన్ని అంతం చేయాలా, భూస్థాపితం చేయాలా అనేది ప్రధాన లక్ష్యం ఈ ఆపరేషన్ కగార్ అని చెప్పి పలు విశ్లేషకారులు మాట్లాడుకుంటున్నారు. ఈ ఆపరేషన్కి ఒక సుమారు 1 లక్ష పారామిలిటరీ ట్రూప్స్ని ఈ రంగంలోకి దించినట్టు మాట్లాడుతున్నారు. అండ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ అని అంటాము, దాని తర్వాత కోబ్రా యూనిట్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ మనము డిఆర్జీ అని మాట్లాడతాము, అండ్ స్టేట్ పోలీస్ కంప్లీట్గా ఈ 1,00,000 మంది పారాట్రూప్ మిలిటరీ ఎవరైతే ఉన్నారో అందులో భాగులు అంటే భాగస్వాములు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇంట్లో ఆపరేట్ చేస్తున్నారు అని. సుమారు ఈ 1,00,000 ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో మోడర్న్ టెక్నాలజీ, డ్రోన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కంప్లీట్ ఇంటెల్ విత్ శాటిలైట్ ఇమేజరీ, ఇంత భారీ టెక్నాలజీని వాడి నక్సల్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అందులో నక్సలిజాన్ని కంప్లీట్గా నిర్మూలన చేసే ప్రయత్నం చేస్తున్నారు అని అంటారు. ప్రైమరీ గోల్ ఆఫ్ ఆపరేషన్ కగార్ ఏంది అని చెప్పి మాట్లాడితే కంప్లీట్గా ఈ మావో నెట్వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని మార్చ్ 2026 వరకు అంతం చేయాలా అని అన్నది ప్రధాన లక్ష్యం అని చెప్పి చెప్తున్నారు. ఆపరేషన్ కగార్ ఏదైతే ఉన్నదో ఫైనల్ మిషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఒక 4 పార్ట్స్గా డివైడ్ చేసారు. ఫస్ట్ ఏందనంటే ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేసెస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయాలా మావో టెరిటరీలలో. ఇంకొకటి ఏందనంటే కొన్ని వందల సంఖ్యల ఫార్టిఫైడ్ పోలీస్ స్టేషన్స్ పెట్టాలా, ఏవైతే రీక్లెయిమ్డ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఈ 45 పోలీస్ స్టేషన్స్ 100ల సంఖ్యల పెట్టాలన్నది సెకండ్ ప్రధాన లక్ష్యం. మూడోది ఏందనంటే కంప్లీట్గా ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి హైటెక్ మానిటరింగ్ యూజ్ చేసి ఈ నక్సల్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని డిమోటివేట్ చేయాలా అండ్ టు దట్ మ్యాటర్ ఈ ప్రాబ్లమ్ని కంప్లీట్గా నిర్మూలించాలని అన్నది అది. దాని తర్వాత ఇంకొక ప్రధాన చర్చనీయాంశం ఏందనంటే సరెండరింగ్ పాలసీ మీద కూడా చాలా ఎంఫసైజ్ చేసింది భారత్ సర్కార్. అండ్ టు దట్ మ్యాటర్ నక్సలైట్లు ఏవైతే వాళ్ళ వెపన్స్ ఉన్నాయో వాటిని అన్ని కింద వేసేసి మీరు సరెండర్ అయితే అది మీకు మంచిది మాకు మంచిది అని చెప్పి భారత్ సర్కార్ డైరెక్ట్గా హెచ్చరికని జారీ చేసింది. అయితే అసలు నక్సల్స్ భారత్ సర్కార్తోని ఏం కావాలనుకుంటున్నారు అని చెప్పి ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో మనం ఆలోచిస్తాం. నక్సల్ ఆర్ టు దట్ మ్యాటర్ మావోయిస్టులు ఇవాళ భారత్ని ఒక చేంజ్ దిశగా చూద్దామని అనుకుంటున్నారు. అంటే భారత్లో ఒక మార్పు చూడాలనుకుంటున్నారు. మార్పు ఏమనుకుంటున్నారు అంటే భారత్ సర్కార్ ఏం చేస్తలేదు, ఇన్ఫ్యాక్ట్ ఒక అన్ఫేర్ పాలసీస్ పెడుతున్నది, సర్కార్కి అసలు ఆలోచన లేదు, ఎస్పెషలీ గరీబోళ్ళ పట్ల ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు, ట్రైబల్ కమ్యూనిటీస్ని పట్టించుకుంటలేదు, అండ్ మోర్ ఓవర్ రైతులకు అసలే పట్టించుకుంటలేదు అని అనేది ఒక పర్సెప్షన్ నక్సల్ ఆర్ టు దట్ మ్యాటర్ మావోయిజం ఒక పర్సెప్షన్ క్రియేట్ చేస్తుంది దేశంలో. దాని తర్వాత ఈ ధనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఆస్తులు దోసుకొని గరీబోళ్లకు పంచాలా అండ్ మోర్ ఓవర్ న్యాచురల్ రిసోర్సెస్ని కాపాడాలా, ప్రజలు సఫర్ కావద్దు అని అనేది వాళ్ళ లక్ష్యం. చెప్పనికే మంచిగానే ఉన్నాయి. నక్సల్స్ ఇవన్నీ ఎట్లా చేద్దామని అనుకుంటున్నారు అని అంటే ఒక రెవల్యూషన్ మాదిరిగా చేద్దామని అనుకుంటున్నారు. అంటే జల్ జమీన్ ఎక్సెట్రా ఇవన్నీ అని అంటాం కదా, వాటి మీద కబ్జా చేసుకొని ఒక పవర్ త్రూ ఇవన్నిటిని చేద్దామని అన్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ స్ట్రగులు ఈ ఓటుతోని పెద్దగా మార్పులు రావు, ఏదన్నా వస్తే గన్ కల్చర్తోనే వస్తుంది అని చెప్పి వాళ్ళ భావన. సో వాళ్ళ నమ్మిన ఐడియాలజీకి మనం ఏమంటారు వాళ్ళ నమ్మిన సిద్ధాంతానికి ముంగడ తీసుకొని పోతున్నారు. ఫైనల్ గోల్ ఏందని అంటే అందరూ ఈక్వల్గా ట్రీట్ చేయాలా, ఈ కమ్యూనల్ ఐడియాస్ ఆర్ టు దట్ మ్యాటర్ కమ్యూనల్ ఐడియాలజీ ఉండొద్దు అని అనేది వాళ్ళ ప్రధాన లక్ష్యం అని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. మళ్ళీ చర్చ అసలు దాడులు ఎందుకు జరుగుతున్నాయి, ఆర్ టు దట్ మ్యాటర్ ఈ ఆపరేషన్ కగార్ ఎందుకు వచ్చింది అని చెప్పి మనం మాట్లాడితే ఈ మనిషిని మనం మర్చిపోవాల్సిన అవసరం లేదు. సుపరిచితులు చాలా, అమిత్ షా
పేరు చెప్తేనే శత్రువులకు వెన్నులో వణుకు పుడుతుంది. ఇన్ఫ్యాక్ట్ అది ఆడు బయట దేశమోడైనా ఇంట్లోడైనా ఇన్ఫ్యాక్ట్ ప్రతిపక్ష నాయకుడైనా అమిత్ షా అని చెప్పంగానే మళ్ళీ ఏం చాణక్యం మొదలైంది అని చెప్పి ఈ పేరు మనని ఆకర్షితులని చేసి. అయితే ఇండియా టుడేకి మార్చ్ 2025కి ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ మార్చ్ 2024 ఎప్పుడు మార్చ్ 17, 2025 ఫ్రెండ్స్. మార్చ్ 17, 2025కి ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ చాలా చర్చనీయాంశం అవుతున్నది. ఎందుకు అవుతున్నది అని అంటే ఆయన ఒక మాటను అన్నాడు, కాన్ఫిడెన్స్ అనేది నక్సలైట్లను ఎలిమినేట్ చేయాలా ఆర్ టు దట్ మ్యాటర్ నిర్మూలం చేయాలా అన్న కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అని అంటే పని చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను ఆల్రెడీ ప్లాన్ చేసిన పని చేసిన హోంవర్క్ చేసిన అని అన్నాడు. సో హోమ్ మినిస్టర్ హోంవర్క్ ఏడుదాకున్నది. ఆయన మాటల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామా అని అంటే ఆయన ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూను డీకోడ్ చేయాల్సిందే. అమిత్ షా యూనియన్ మినిస్టర్ 2019లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం షార్ట్ ఫామ్లా LWE అని అంటాం. ఇది కాశ్మీర్ వాదానికంటే చాలా పెద్ద థ్రెట్ భారతదేశానికి అని చెప్పి గంభీరమైన ఆరోపణ చేసిండు. ఆయన ఒక సండే ఆఫ్టర్నూన్ ఇండియా టుడేతో మాట్లాడుకుంటా ఆ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా జరుగుతున్నది దుబాయ్లో. ఆయన నివాసంలో ఏదైతే మన కృష్ణ మెనన్ మార్గ్ ఉన్నదో ఆ నివాసంలో కూర్చొని కంప్లీట్ డీటెయిల్డ్ ఇంటర్వ్యూ ఇచ్చిండు. భారత్ సర్కార్ ఈ నక్సల్ థ్రెట్ని ఏ రకంగా కౌంటర్ చేస్తున్నది అని చెప్పి చెప్పిండు. కంప్లీట్ 1 అవర్ ఇంటర్వ్యూలో ఒక్కసారి కూడా టీవీ వైపు చూసి మ్యాచ్ ఏమవుతుంది ఏం జరుగుతుంది అంత టెన్షన్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎట్లుంటుంది అందరికీ, ఏ పాలిటీషియన్కైనా ఏ భారతీయుడికైనా. ఒక్కసారి కూడా టీవీ సైడు చూడకుండా కంప్లీట్ ఇంటర్వ్యూ ఖతం చేసిండు. చేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే ఈ థ్రెట్ ఏదైతుందో నక్సల్వాది థ్రెట్ ఏదైతుందో భారతదేశానికి మార్చ్ 2026 వచ్చే వరకు కంప్లీట్గా ఖతం చేస్తామని చెప్పి చెప్పింది. ఆయన ఏమన్నాడంటే 5 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తూ 5 దశాబ్దాల వారుగా వచ్చిన ఈ లొల్లి 5 దశాబ్దాల వారుగా వచ్చిన ఈ లొల్లిని కంప్లీట్గా ఈ నక్సలిజాన్ని నిర్మూలం చేస్తాం అని చెప్పి చెప్పిండు. చెప్పి కేవలం కాన్ఫిడెన్స్ నాకు ఇంత ఉన్నదని అంటే నేను ఇట్లా మాట్లాడతలేను, దీనికి హోంవర్క్ చేసిన తగిన హోంవర్క్ చేసిన అని చెప్పి ఆల్రెడీ వర్క్ అయిపోయింది, కామ్ చాలూ కర్నా బాకీ హే ఆర్ మే కామ్ చాలూ కర్నావు అని చెప్పి ఇండైరెక్ట్గా ఆయన చెప్పి ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏదైతే ఉన్నదో కాశ్మీర్ వాదం కంటే చాలా పెద్దది. దీన్ని డెవలప్మెంట్ అనే అస్త్రంతో ఖచ్చితంగా ఈ నక్సలిజాన్ని సంపాలా. అండ్ ఈ నక్సలిజాన్ని పెంచి పోషించింది ఏంది అని అంటే అక్కడ అభివృద్ధి అననే ముచ్చట ఈ నక్సల్వాదులు తీసుకురాకపోవడం అండ్ టు దట్ మ్యాటర్ ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ అ రూట్ కాజ్ ఫర్ నక్సలిజం అని చెప్పి హోంశాఖ మంత్రులు మన అమిత్ షా గారు చెప్పారు. వామపంథీ విచారధార అననే ఒక టాపిక్ మీద ఆయన మాట్లాడుతూ ఈ వామపంథీ విచారధార ఏదైతే ఈ లెఫ్ట్ నక్సలైట్ ఐడియాలజీ ఉంటుందో వీళ్ళు ఇట్లాంటి ఒక ఫర్టైల్ ల్యాండ్స్ని చూస్ చేసుకుంటారు, రీజన్స్ని చూస్ చేసుకుంటారు. అక్కడ వైలెన్స్ ఒకటే మంత్రము తంత్రము యంత్రము డెవలప్మెంట్కి అని చెప్పి ప్రజలలో విషబీజాలు నాటుతారు అని చెప్పి అమిత్ షా గారు చెప్పారు. ఆయన ఏమన్నాడంటే నువ్వు వెపన్ కింద పడేసాయి, నువ్వు సరెండర్గా మిగతా అదంతా మనం చూసుకుందాం అని చెప్పి మాట్లాడతాడు. అంటే ఈ స్ట్రాటజీ టు రీప్లేస్ వెపన్స్ అండ్ వైలెన్స్ ఈ ఒక స్ట్రాటజీ డిజైన్ చేసిండు. ఎట్లా అంటే ఈ వెపన్స్ ఇంకా వైలెన్స్ని మనం కేవలం అభివృద్ధి ఇంకా నమ్మకంతోనే తిప్పికొట్టాలా అనే ఒక సదుద్దేశంతోనే ఈ ఆపరేషన్ కగార్ మొదలెట్టింది భారత్ సర్కార్ అని చెప్పి చెప్పింది ఇండియా టుడే మ్యాగజైన్కి. ఒక 5-6 అంశాలల్లో కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ని అంటే ఈ ఆపరేషన్ని నేను నడుపుతున్నా అని చెప్పిండు. రూత్లెస్ యాక్షన్ ఉంటుంది అని అన్నాడు నక్సల్వాదీల మీద గన్లు కింద పడేయకపోతే. అండ్ ట్రైనింగ్ ఇంటిగ్రేషన్ క్యాపబిలిటీ బిల్డింగ్ ఆఫ్ ఆల్ ది ఫోర్సెస్ వీళ్ళందరినీ సింక్రొనైజ్ చేసి తీసుకోబోతామని అన్నాడు. ఇంకొకటి రక్షక బలగాల వెపన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మోడర్నైజ్ చేస్తున్నాము, ఆర్టిఫిషియల్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాము, ఇన్ఫ్యాక్ట్ శాటిలైట్ ఇమేజరీని కూడా యూజ్ చేస్తాము, కంప్లీట్ ఒక పవర్ ప్యాక్ సినారియో ఆఫ్ టెక్నాలజీని యూజ్ చేస్తాము ఎప్పుడైతే దీన్ని నిర్మూలించలేక అన్నట్టు ఆయన మాట్లాడిండు. భారత్ సర్కార్ మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఒక దశాబ్దాల వారిగా అంటే ఒక 10 years నుంచి ఈ ఫైనాన్షియల్ ఎయిడ్ ఏదైతే ఉండేనో నక్సల్వాదీలకు అది కట్ చేసుకుంటూ వచ్చింది అంచెలంచెలుగా. ఎప్పుడైతే పైసలు కట్ అయినాయో వీళ్ళు గాయ గత్తర పెట్టుకుని మొదలైనరు. ఇప్పుడు వీళ్ళకు ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ కూడా లేదు. అందుకే వీళ్ళు ఖచ్చితంగా సరెండర్ కావాల్సిందే, జనజీవన స్రవంతిలకు కావాల్సిందే. అండ్ ద స్ట్రాటజీ ఆఫ్ విన్నింగ్ వెపన్స్ అండ్ వైలెన్స్ ఈజ్ ఓన్లీ బై డెవలప్మెంట్ అండ్ ట్రస్ట్. వెపన్స్ని ఇంకా వైలెన్స్ని గెలవాలనంటే అభివృద్ధి ఇంకా నమ్మకమే మార్గం అని చెప్పిన మాట ఒకసారి మీకు గుర్తు చేస్తాం. 5 సంవత్సరాలల్లో 302 న్యూ క్యాంప్స్ పెట్టిరు ఫ్రెండ్స్. ఈ 302 క్యాంప్స్
సుమారు అన్ని నక్సల్ ఏవైతే ఏరియాలు ఉంటున్నా వాటిని క్లియర్ చేసింది. ఫార్వర్డ్ ఆపరేటింగ్ మన బ్యారియర్స్ ఆర్ బ్లాక్స్ అని అంటాం కదా, వీటన్నిటిని ముంగటికి తీసుకొని వచ్చింది. 2014 నుంచి మనం చేస్తే గవర్నమెంట్ ఇప్పటికీ 612 ఆ ఫార్వర్డ్ ఆపరేటింగ్ బ్లాక్స్ అని అంటాం కదా, వీటిని తయారు చేసింది 612 సిన్స్ 2014. వెనకటికి కేవలం 66 ఉండే 2014 కంటే ముందు. ఇవాళ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఏదైతే ఉన్నదో, ఇన్ఫ్యూజన్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో, డ్రోన్ టెక్నాలజీని ఏ రకంగా అయితే వాడుతున్నారో, శాటిలైట్ ఇమేజింగ్ ఏదైతే వాడుతున్నారో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉపయోగిస్తున్నారో, దీనివల్ల తప్పించుకునే మార్గమే లేదు. అందుకే మీరు సరెండర్ అనగానే వెపన్స్ పడేసేయండి, జనజీవన స్రవంతిలకు రండి, ఆబ్వియస్గా సర్కారు మీకు మద్దతు తెలుపుతుంది అని అంటాడు. సుమారు 7,500 మంది నక్సల్లు ఇప్పటి వరకు సరెండర్ అయినరు 10 సంవత్సరాలల్లా. ఈ సరెండర్ అయిన నక్సల్ది చాలా కీలక పాత్ర ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ సరెండర్ అయిన నక్సల్లు రాష్ట్ర పోలీసులల్లా వాళ్ళకు మనం ఉద్యోగం కూడా ఇచ్చినాము యాజ్ ఎ డిస్ట్రిక్ట్ సర్వీస్ గార్డ్స్ లాగా. వీళ్లకు ఆ ఏరియా మంచిగా పర్ఫెక్ట్గా తెలుసు, నక్సల్ టాక్టిక్స్ తెలుసు. దానివల్ల మాకు మల్టీపర్పస్ యూస్ కూడా వస్తున్నది, ఇంకొకటి మా ఫోర్స్ కూడా మల్టిప్లై అవుతున్నది అని చెప్పి ఈ యూటిలైజేషన్ ఆఫ్ ది సరెండర్డ్ నక్సల్ ఏదైతే ఉంటుందో ఇది ఒక ఫినామినల్ మ్యాన్ పవర్ లాగా అవుతున్నది ఇప్పుడు ఈ ఆపరేషన్ కగార్కి అని ఆయన ఇండియా టుడేకి ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ చెప్పింది. ఆయన నక్సల్ లీడర్ల గురించి మాట్లాడుకుంటే ఏమన్నాడంటే, పొలిట్ బ్యూరో అండ్ సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఆఫ్ ది నక్సల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రేస్ చేసి టార్గెట్ చేసి న్యూట్రలైజ్ చేసింది ఈ ఆపరేషన్ కగార్ అని చెప్పిండు. ఈ 5 సంవత్సరాలలో సినాప్సిస్ తీసుకొని చూస్తే ఫ్రెండ్స్, 15 మంది నక్సలైట్ లీడర్లను ఖతం చేసింది ఆపరేషన్ కగార్. ఒక్క సంవత్సరంలోనే సుమారు ఒక జోనల్ కమిటీ మెంబర్ని, 5 సబ్ జోనల్ కమిటీ మెంబర్లని, 2 స్టేట్ కమిటీ మెంబర్లని, 31 డివిజనల్ కమిటీ మెంబర్లని అండ్ 59 ఏరియా కమిటీ మెంబర్లని ఆపరేషన్ కగార్ ఖతం చేసేసి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆపరేషన్ కగార్లా అండ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఏం చెప్పారనంటే, ఒక ఐడియాలజీ ఆర్ టు దట్ మ్యాటర్ ఒక నక్సల్ వాదాన్ని ఖతం చేయాలనంటే, ఆర్ టు దట్ మ్యాటర్ ఒక ఐడియాలజీ ఒక బిలీఫ్ని ఖతం చేయాలనంటే, ఇప్పుడు ఒక లీడర్ ఉన్నాడు ఈ పొజిషన్లో, టాప్ లీడర్, ఇమ్మీడియట్గా ఆయనను చంపినాం అనుకో, ఈ నెక్స్ట్ ఉన్న లీడర్ ఇక్కడికి వచ్చేస్తాడు. అందుకే ఫస్ట్ ఏం చేసిరనంటే, ఈ ఆపరేషన్ కగార్లా గత 1.5 ఇయర్ నుంచి ఈ జోనల్ కమిటీలను, సబ్ జోనల్ కమిటీలను, స్టేట్ కమిటీలను, ఆర్ టు దట్ మ్యాటర్ డివిజనల్ కమిటీలను, ఆర్ టు దట్ మ్యాటర్ ఏరియా కమిటీలను, ఈ కింది లేయర్ని ఖతం చేసుకుంటూ వచ్చింది సర్కార్ ఆపరేషన్ కగార్లా. అంటే ఇప్పుడు మెయిన్ లీడర్ పోయినా వీళ్ళ దగ్గర ఈ మెంబర్స్ లేరు ఈ పొజిషన్ని ఫిల్అప్ చేసుకోవాలంటే. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, వాళ్ళ ఎమోషనల్ కోషంట్ని, ఇంకా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కోషంట్ని 2 దెబ్బతీసింది ఆపరేషన్ కగార్. ఇక సెంట్రల్ అవుట్ రీచ్ కాడికి వస్తే అమిత్ షా గారు ఏమన్నారంటే, నక్సల్ ఎఫెక్టెడ్ పోత్కపల్లి విలేజ్ సుకుమాల ఆయననే స్వయాన అక్కడ పిల్లలను కలిసిండ్రు, నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్న ప్రజలను కూడా ఆయన కలిసిండు. నక్సలైట్లకు వచ్చే ఏదైతే ఫండ్ ఉంటుందో దాన్ని చాలా స్క్వీజ్ చేసిండు, తద్వారా వీళ్ళకు ఆర్మ్ సప్లైలా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వచ్చిందట. ఈ వామపంథీ విచారధార ఆర్ టు దట్ మ్యాటర్ మావోయిజం ఆర్ టు దట్ మ్యాటర్ వాట్ ఎవర్ వి కాల్డ్ యాజ్ ఎ నక్సలిజం, ఇలా ఇల్లీగల్ పైసా వసూలి ఏందనంటే పత్తా ప్లకింగ్ అని చెప్పి మాట్లాడతారంట, ఆర్ టు దట్ మ్యాటర్ ఉగ్గాయి అని చెప్పి అంటారంట, దీన్ని ఎక్స్టార్షన్ అని అంటారు. అంటే వీళ్ళు మేజర్గా రిచ్ ఫార్మర్లు, ఎక్స్ట్రా మన కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటుందో వాళ్ళ దగ్గరికి సోర్స్ ఆఫ్ ఫండింగ్ తీసుకుని షురూ చేసిరట. అయితే ఈ సోర్స్ ఆఫ్ ఫండింగ్ ఇంటర్నల్గా ఏదైతే కాంట్రాక్టర్ల దగ్గర ఆర్ టు దట్ మ్యాటర్ రిచ్ ఫార్మర్ల దగ్గర అంటే ధనిక మన రైతుల దగ్గర ఎక్సెట్రా, ఈ నెక్సస్ ఎట్లా బ్రేక్ చేసింది ఆపరేషన్ కగార్ల సర్కార్, భారత్ సర్కార్ అని అంటే, ఎన్ఐఏలో ఒక కొత్త వింగ్ పెట్టిందంట ఫ్రెండ్. ఎన్ఐఏలో ఒక కొత్త వర్టికల్ వింగ్ పెట్టి మేజర్గా వీళ్ళ నక్సల్ అసెట్స్ more than 40 crores వరకు సీజ్ చేసిందట. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దించి ఆల్మోస్ట్ ఇలా 12 కోట్ల అసెట్లను జప్తు చేసుకుందట. అమిత్ షా గారు మాట్లాడుకుంటే ఏమంటారంటే, ఆపరేషన్ కగార్లా ఎస్పెషలీ ఈ అర్బన్ నక్సల్స్తోని మాకు ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే వీళ్ళని ఐడెంటిఫై చేయడం చాలా కష్టమైపోయింది. నార్మల్గా వీళ్ళు జనజీవన స్రవంతులు ఉంటారు, మనలాగానే ఉంటారు, మనతోనే ఉంటారు, కాకపోతే ఇలా విచారధార, వామపంథీ విచారధార ఏదైతే ఉంటుందో దీన్ని ఫేస్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది, అండ్ దట్ ఈస్ ది మేజర్ ఛాలెంజ్ అని చెప్పిండు. అభివృద్ధి కాడికి మాట్లాడితే ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి, మళ్ళీ అమిత్ షా గారు మాట్లాడిన మాటలకు అబ్సల్యూట్గా ఏమన్నా డేటా సపోర్ట్ చేస్తుందా అని చెప్పి మాట్లాడితే, 10 సంవత్సరాల మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటికీ 11,503 kilometers ఆఫ్ రోడ్స్ కట్టింది. ఇప్పటికీ 20,815 కోట్ల రూపాయలు కన్స్ట్రక్ట్ చేసిరు, ఇంకా 17,589 కిలోమీటర్ల రోడ్లు కట్టనీకే ఇన్ ది కమింగ్ ఇయర్స్. ఆధారాలతోనే మీ చిత్రగుప్తు. ఇప్పటికీ 2,343 మొబైల్ టవర్లను నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాలల్లో సుమారు 4,080 కోట్ల రూపాయలతోని మొబైల్ టవర్స్ పెట్టినరు. ఇది ఫేజ్ 1. ఫేజ్ 2లా సుమారు 8,500 టవర్లకు
ఆలోచన ఉన్నది, ప్లానింగ్ ఉన్నది అని చెప్పి డేటా మాట్లాడుతుంది ఫ్రెండ్స్. ఇంకా అక్కడ కేవలం మొబైల్ టవర్లు, రోడ్లే కాకుండా సుమారు 1000కి పైన బ్యాంక్ బ్రాంచెస్ ఓపెన్ చేసిండ్రు. 5731 పోస్ట్ ఆఫీసులు ఓపెన్ చేసిండ్రు. 90 మోస్ట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్లల్లో ఇవి ఉన్నాయనంటే మీరు నమ్ముతారా? 48 డిస్ట్రిక్ట్లల్లో 495 కోట్లతోని 48 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, 61 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఈ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాలో అప్రూవ్ చేసింది. గ్యాస్ కనెక్షన్లు, టాయిలెట్లు, ఇల్లులు, ధాన్యాలు, స్కూళ్ళు, డ్రింకింగ్ వాటర్, రోడ్స్ అండ్ ఎలక్ట్రిసిటీ ఈ విలేజెస్లలో ప్రభుత్వం ఈ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్లలో అందరికి ఇచ్చింది. అయితే గవర్నమెంట్ ఏం చెప్తున్నది, ఆర్ టు దట్ మ్యాటర్ అమిత్ షా గారు ఏం మాట్లాడినరు ఆ రోజు మన ఇండియా టుడే ఇంటర్వ్యూలో అంటే, ప్రభుత్వానికి ఫుల్ కోఆపరేషన్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వానికి చాలా మద్దతు తెలిపినాయి, ఎక్సెప్ట్ కాంగ్రెస్ పాలిత ప్రాంతాల తప్ప. కాంగ్రెస్ హీన చరిత్ర. ఆగస్టు 2019 నుంచి డిసెంబర్ 2020 వరకు కంప్లీట్ ప్రిపరేషన్స్ అయిపోయినాయి బ్రదర్. కేవలం తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్ మే కామ్ కర్నా బాకీ హే అన్న డైలాగ్ మీకు ఒకటి గుర్తు చేస్తున్న. మెటికులస్ ప్లానింగ్ ఆఫ్ ది హోమ్ మినిస్టర్ ఆఫ్ ది ఇండియా అమిత్ షా, మోటాబాయ్ అని చెప్పి మాట్లాడతాం. ఆయన ఆలోచన కూడా చాలా మోటానే ఉంటుంది. సో బై 2023 ఒడిశాను క్లియర్ చేసేసినాం. బీహార్, జార్ఖండ్ అండ్ మధ్యప్రదేశ్ని కూడా కంట్రోల్లోకి తెచ్చుకున్నాం. 10 రాష్ట్రాలల్లో టోటల్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ని ఇవాళ 126 నుంచి 12కు తీసుకొని వచ్చినాం. 10 డిస్ట్రిక్ట్లల్లో 10 రాష్ట్రాలల్లో 126 డిస్ట్రిక్ట్లు ఉంటుండే నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్. వాటిని 12కు తీసుకొచ్చినామంటే మోదీ హే తో మున్కిన్ హే అని ఒక మాట మనం మాట్లాడుకోవచ్చు. 11 సమీక్ష అంటే రివ్యూ మీటింగ్స్ చేసిండు. సుమారు 83 స్ట్రాటజిక్ రివ్యూ మీటింగ్స్ చేసిండు రక్షక బలగాలతో. ఈ రక్షక బలగాలతోని 83 స్ట్రాటజిక్ మీటింగ్స్ చేసిండనంటే ఈ ఆపరేషన్ కగార్లో ఎంత ప్లాన్డ్ అండ్ మెటికులస్గా పోయినరో ఒకసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. 2014 నుండి 2014లో ఛత్తీస్గఢ్లో 18,500 స్క్వేర్ కిలోమీటర్స్ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా ఉండే ఫ్రెండ్స్. అది ఇవాళ కేవలం 8,500 స్క్వేర్ కిలోమీటర్లకు పరిమితమైందనంటే ఆపరేషన్ కగార్ వాజ్ సో అగ్రెసివ్, సక్సెస్ఫుల్. అండ్ వాళ్లకు ఆపరేషన్ కగార్ చేసుకుంటేనే బస్తర్ ఒలింపిక్స్ అని పెట్టి అక్కడ నక్సల్ పాలిత ప్రాంతాలల్లో ఆర్ టు దట్ మ్యాటర్ ఎఫెక్టెడ్ ఏరియాలల్లో జనజీవన స్రవంతిల ప్రజలను కలపాలని, తద్వారా వాళ్ళ మనోభావాలు పెంచాలని బస్తర్ ఒలింపిక్స్ కూడా అబ్సల్యూట్ డేటా చిత్రగుప్తు మాట్లాడుతుంది ఫ్రెండ్స్. నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతున్నాయో ఛత్తీస్గఢ్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేసి 6,500 పోలీస్ ఉద్యోగాలు కేంద్ర సర్కార్ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాలు ఇచ్చింది ఫ్రెండ్. ఇది కేవలం ఒక ఆపరేషన్ కాదు. ఇది కేవలం ఒక ఆపరేషన్ కాదు. కగార్ ఆపరేషన్ ఈజ్ మోర్ దాన్ అన్ ఆపరేషన్ ఆఫ్. ఆయన ఏమన్నాడు, కేవలం కాన్ఫిడెన్స్ ఉన్నంత మాత్రాన జరగదు. హోంవర్క్ చేసిన నేను హోమ్ మినిస్టర్ని, హోంవర్క్ చేసిన ఇప్పుడు పని చేస్తూ మెటికులస్ ప్లానింగ్ చేసినాం ఆపరేషన్ కగార్. భారత్ మాతాకి జై.